పహల్గామ్ అటాక్ 26 ప్రాణాలను పాకిస్తాన్ టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్నారు. అసలు వీళ్ళు ఎక్కడ ప్లాన్ చేశారు, ఎలా ప్లాన్ చేశారు, పిన్ టు పిన్ నేను మీకు చెప్తాను. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ దాడి ప్లాన్ ఫిబ్రవరిలో జరిగింది. కానీ అప్పటికి దాడి చేయాలన్న ఇంటెన్షన్ ఉంది, కానీ ఇక్కడ ఎలా చేయాలన్న ప్లాన్ అయితే లేదు. లష్కర్ ఏ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి 5 టెర్రరిస్టులను కాశ్మీర్ లో రెడీ చేశాడు. అలా అని సైఫుల్లా మెయిన్ క్యారెక్టర్ మనం చెప్పలేదు. ఐఎస్ఐ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని వీళ్ళకి చెప్పి ఒక మెసెంజర్ అనుకోవచ్చు. ఆ తరువాత మార్చ్ లో మీర్పూర్ అనే ప్లేస్ లో మరోసారి మీటింగ్ పెట్టుకొని అటాక్ గురించి ఇంకా డీప్ డిస్కషన్ చేశారు. అప్పుడు ప్లేస్ ని ఫిక్స్ చేశారు. షాకింగ్ నిజం ఏంటంటే దీనికి పాకిస్తాన్ ఆర్మీ కూడా సపోర్ట్ చేసిందని ఇంటెలిజెన్స్ చెప్తుంది. ఇదే డిస్కషన్ కోసం పాక్ ఆర్మీ క్యాంప్ కి కూడా వెళ్ళాడన్న ప్రూఫ్స్ కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నాయి. ఏప్రిల్ 18న రావల్కోట్ లో ఉగ్రవాదుల ఫైనల్ మీటింగ్ జరిగింది. ఇందులో సైఫుల్లాతో సమావేశంలో అబూ మూసా, ఇద్రిస్ షాహిన్, మొహమ్మద్ నవాజ్, అబ్దుల్ రఫా రసూల్, అబ్దుల్లా ఖాలిద్ పాల్గొన్నారు. ఇదే వీళ్ళ లాస్ట్ మీటింగ్. ఏ టైంకి ఎలా ఎప్పుడు అటాక్ చేయాలని ప్రాపర్ గా ప్లాన్ చేశారు. పహల్గామ్ ప్లేస్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ నో వెహికల్ జోన్. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని అక్కడికి వెహికల్స్ ఎలో చేయరు. అండ్ ఇక్కడ ఏం జరిగినా ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఆలస్యంగా బయటికి వెళ్తుంది. ఈ గ్యాప్ లో ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు అన్నది వాళ్ళ స్కెచ్. ఈ టెర్రరిస్ట్లను ఏం చేయాలి? ప్లీజ్ కింద కమెంట్ చేయండి గైస్.